అశ్రేష్టంబ గ్రంథములో ఎచ్చోట చూచినా ఆదరణయున్నది. సుఖ దుఃఖములో వాగ్దానమున్నది. విశ్వాసము చే ధ్యానించుడే. అశ్రేష్టంబ గ్రంథములో ఎచ్చోట చూచినా ఆదరణయున్నది. సుఖ దుఃఖములో వాగ్దానమున్నది. విశ్వాసము ధ్యానించుడే. మన ధ్యానం ఆదికాండం 44. ఆదికాండం 44 అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. యోసేపు ఆ మనుషుల గోనెలు పట్టినంత ఆహారం పదార్థములతో వాటిని నింపి ఎవరి రూకలు వారి గోనె మూతిలో పెట్టమనియు తెల్లవారినప్పుడు ఆ మనుషులు తమ గాడిదలతో కూడా పంపివేయబడ్డారు. దేంతో నా ప్రభువు పానం చేయను, దేని వలన అతడు సకనములు చూచును, అది ఇదే కదా. మీరు దీన్ని చేయటం వలన కాని పని చేసేదారని వారితో చెప్పమని. వారు, మా ప్రభు ఇట్లు మాట్లాడినేలా, ఇటు పని చేయటం నీ దాసునికి దూరమగును గాక. నీ దాసులో ఎవని ఎద్దన అది దొరికిను వాడు చచ్చును గాక. మరియు మేము మా ప్రభునకు దాసులంగా ఉందమని అతనితో అనరి. అప్పుడు వారు త్వరపడి ప్రతివాడు తన గోనెను కిందకి దింపి దాన్ని విప్పాను. కావున వారు తమ బట్టలు చింపుకొని ప్రతివాడు తన గాడిద మీద గోనెలు ఎక్కించుకొని తిరిగి పట్టణమునకు వచ్చిరి. అప్పుడు యోసేపు, మీరు చేసిన ఈ పనేమి? నా వంటి మనుషుడు సకనం చూసి తెలుసుకున్నాను మీకు తెలీదా అని వారితో అనగా, అందుకు అతడు అట్లు చేయటం నాకు దూరం అగ్గాక. ఎవని చేతిలో ఆ గిన్నె దొరికిన వాడే నాకు దాసుడుగొండు. మీరు మీ తండ్రి వద్దకు సమాధానం వెళ్ళుడని చెప్పగా, ఏలినవాడు, మీకు తండ్రి అయినను సహోదరైన ఉన్నాడా అని తమ దాసులను అడిగాను. అప్పుడు తమరు, నేను అతను చూచుటకు అతను నా ఎద్దకు తీసుకురండి అని తమ దాసులతో చెప్పిదిరి. అందుకు తమరు, మీ తమ్ముడు మీతో రాని అళ్ళ మీరు మరలా నా ముఖం చూడకూడదని తమ దాసులతో చెప్తారు. మా తండ్రి మీరు తిరిగి వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారం కొనుక్కొని రండి అని చెప్పినప్పుడు
అందుకు తమ దాసుడైన నా తండ్రి నా భార్యని నాకిద్దరిని కనెనని మీరు ఎరుగుదురు. మీరు నా ఎదుటి నుండి ఇతను తీసుకుని పోయిన తర్వాత ఇతనికి హాని సంభవించిన నరసిన వెంట్రుకల నన్ను మృతుల లోకంలోనికి దుఃఖంతో దిగిపోయినట్లు చేదురని మాతో చెప్పాను. అతని ప్రాణం ఇతని ప్రాణంతో పెనవేసుకుని ఉన్నది గనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోతే అతడు చూడగానే చనిపోను. అట్లు తమ దాసులమైన మేము నెరసిన వెంట్రుకలు గల తమ దాసులైన మా తండ్రిని మృతుల లోకంలోనికి దుఃఖంతో దిగిపోనట్లు చేయుదుము. ఈ చిన్నవాడు నాతో కూడా ఉంటేనే కానీ నా తండ్రి ఎదుకు నేను ఎట్లు వెళ్ళగలను. వెళ్ళినేళ్ళ నా తండ్రికి వచ్చి అపాయము చూడవలసి వచ్చినని చెప్పాను. ప్రార్థించుదాం. దేవాకృపగల తండ్రి, నీ పిల్లలుగా కలిసి మేము నీ వాక్యము చదివినాం. నీ గ్రంథ వాక్యములు చదువుట బట్టి మమ్మల్ని ఆస్వాదించేవాడు ప్రభా, మీరు మమ్మల్ని ఆస్వాదించము. నీ గ్రంథవాక్యము ఒక చిన్న భాగాన్ని మేము చదివినాము. ఇప్పుడు దాన్ని వినుటకు, అలాగే వినిపించుటకు, ఆత్మ ద్వారా వినిపించుటకు, ఆత్మ ద్వారా వివరించుటకు మరి మాకు సహాయపడము. మరి ఆ విధంగా వినుటకు మాకు సహాయపడము. దాన్ని గాయకొంటకు కూడా మాకు సహాయపడము. విని ఆ ప్రకారం గాయకొనుటకు కృపవండి. అలాగా మీరు మమ్మల్ని ధన్యులుగా ఆస్వాదించేవాడుగా ఉన్నందుకు వందనాలు. మరి ఇప్పుడు కొంచెం భాగమే మేము చదివినాము, కొంచెం మట్టుకు మేము వివరించదాము, విన్నదాము. మరి కొంచెమే గాయకొంట కాదు, మీరు ఏదైతే చెప్తున్నారో అది గాయకొనుటకు కూడా మాకు సహాయపడండి. విని గాయకొంటకు ప్రభా, చదివి విని గాయకొంటకు మాకు కృపమని, ఇప్పుడు ఆత్మీయమైన సమయాలు, ఆత్మీయమైన మాటలు మాకు ఇమ్మని యేసు ప్రభువును వేడుకుంటున్నాం తండ్రి. ధర్మశాస్త్రము అనగా మోషే రాసిన సంగతులు ఇవి. దీనికి ఇంకో పేరు ధర్మశాస్త్రము. శాస్త్రం అంటే జ్ఞానం, ఎట్లాగా మనం జ్ఞానం చొప్పున నడుచుకోవాలో సూత్రం అన్నమాట. జ్ఞానము చొప్పున పని చేయుటకైన సూత్రాలు. ఈ సూత్రం తెలియకపోతే జీవితంలో కష్టపడాలా. ఎందుకు అనవసరంగా కష్టపడాలా? సులువు తెలుసుకోవాలా. యేసు ప్రభు కూడా చెప్పారు, నా అద్దెకు రండి, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా అద్దెకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తా. మనం కష్టపడిపోతాం, సులువు తెలియక ప్రయాసపడిపోతాం. ఆ కొంచెం బరువు కూడా మనం మోయలేకుండా ఉంటాం. బరువు మోయటం మరి తేలిగ్గా మోయటం నేర్చుకోవాలి. అలాగే మన జీవితంలో మరి జీవితము యాత్ర అరణ్యంలో అయినా, సముద్రంలోనైనా, ఎడారిలోనైనా, ఎక్కడైనా మనకు త్రోవ, చక్కని త్రోవ ఇచ్చాడు. ఎక్కడైనా మనల్ని పోషించగలడు, భూమి అంతటా ఎక్కడైనా సరే. కాబట్టి ప్రభు నడిపించినప్పుడు మనము ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటకు మనం ఆయన దృష్టించాలి. ఇక్కడ మోషే నన్ను కూర్చి రాశాను అన్నాడు ప్రభు. మరి ఈ సంగతులన్నీ ఎవరి కూర్చి? ఇక్కడ యోసేపుని చదువుతున్నాము. యోసేపు ఎవరికి సాదృశ్యం చెప్పండి? యేసు ప్రభుకి సాదృశ్యం.
ఉం? ఇక్కడున్న ఫరో, యోసేపు దినాల్లో ఉన్న ఫరో ఎవరికి సాదృశ్యం? ఆ, తండ్రి యొక్క స్థానంలో తండ్రి అని దేవునికి సాదృశ్యం. మరి ఇక్కడ యోసేపు ఐగుప్తు అంతటికి ప్రభువుగా ఉన్నాడు. అన్యజనులందరూ, ఆయా దేశస్తులందరూ వచ్చి మరి రాజాజ్ఞను బట్టి, ఫరో యొక్క ఆజ్ఞను బట్టి మరి యోసేపు ఆ దేశమంతటికి ప్రభుగా అభిషేకింపబడ్డాడు. మరి అతని ముందుకు ఎవడైనా వస్తే ప్రోటోకాల్ ఏంటి? సాగిలి పడవలసినదే, అది ఆజ్ఞ. ఎవడైనా సాగిలి పడలేదనుకో ఏమవుతుంది? అక్కడ ప్రోటోకాల్ చేయలేదు, ఏం చేస్తారు? మరణ శిక్ష. అతని మొక్కానికి ముసిగేసేసి పట్టుపోతారు. అది అపరాధం. కాబట్టి ఐగుప్తు అంతటా ఆహారము సమృద్ధిగా ఉంది. మరి ప్రతి దేశం సంక్షోభంలో ఉన్నది. ప్రతి దేశీయులు, ప్రతి జనము వచ్చి ఆహారం కొనుక్కొని వెళ్తున్నారు. యోసేపు ఎదుటి కనపడాలి ప్రతివాడు. వారికి ధాన్యం అమ్మకం చేస్తున్నాడు, అలా పోషిస్తున్నాడు. ఒకసారికి మరి తర్వాత తన సహోదరులు వచ్చారు, వారిని కూడా పోషించాడు. వాళ్ళని కఠినంగా ఉన్నట్టుండి 3 రోజులు జైల్లో పెట్టాడు. ఎందుకు పెట్టాడు? కష్టాదిత్తాక కరువులో వాళ్ళు క్షీణించిపోయారు. వాళ్ళ ముఖాలు నల్లగా అయిపోయినాయి కరువును బట్టి. పగడాల లాంటి వారు, రత్నాల వంటి వారు, నీలముల వంటి వారు, అటువంటి విలువైన మనుషులు యాకోబు కుమారులు, వాళ్ళకి సదుపాయాలన్నీ ఉండి గొర్రెల వెనకాల ఉన్నారనుకో, వాళ్ళు ఎర్రగా అయిపోతారు. సదుపాయాలు బట్టి ఎండ దెబ్బకి వాళ్ళ ముఖం కంది ఎర్రగా అవుతుంది. కానీ తిండి లేదు, ఎండలో తిరుగుతున్నారు అంటే అప్పుడు నల్లగా అయిపోతారు. దావీదు గొర్రెల వెంట ఉన్నాడు. అతడు సమయాల వద్దకు తీసుకొచ్చినప్పటికీ అతను ఎలా కనపడ్డాడు? ఎర్రనిగా. ఎండలో పిల్లోడు కందిపోయాడు అనమాట. కానీ తిండి లేకుండా ఎండల్లో ఉన్నారనుకో, వాళ్ళు ఎలాగైపోతారు? ఏదో కొద్ది సాలీసాలిన ఆహారంతో, సాలీసాలిన నీళ్ళతో వాళ్ళు ఏదో బతుకుతున్నామన్న పేరుకి, అందుకని ఆహారం యొక్క కొదువు వచ్చేసింది. మరి అప్పుడు ఎలా ఉంటారు? చిక్కుపోయి నల్లగా అయిపోయి గుర్తుపట్టలేనట్టుగా అవుతారు. ఇప్పుడు అలాంటి స్థితిలో యోసేపు యొక్క సహోదరులు వచ్చినప్పుడు వారి మీద పగ సాధించలేదు, కానీ వారి మూర్ఖత ఏంటో, వారి యొక్క దుష్టత్వం ఏంటో ఆయన బాగా రుచించాడు. దెబ్బలు తిన్నాడు, గాయపరిచినప్పుడు, అతన్ని అమ్మేసినప్పుడు ఎలా ప్రవర్తించారో తనకు తెలుసు. కానీ పగ తీర్చుకోవాలని కాదు, కానీ ఆ దుష్టత్వం వారిలో ఉండకూడదని, వారు కడిగివేయబడాలనే ఆశతోనే వాళ్ళని కఠినంగా మాట్లాడుతున్నట్టు ఉన్నాడే, కానీ మరి వారెందుకు ప్రేమ కలిగిన వాడు. తన సహోదరులు వారి యొక్క దురవస్థ చూసి చాట నేడుస్తూ ఉంటాడు. ఇప్పుడు తన సహోదరులు వచ్చారు, సాగిలి పడ్డారు, వారిని కఠినంగా మాట్లాడుతున్నట్టు ఉన్నాడే, కానీ 3 రోజులు జైల్లో వేసాక చక్కగా ఆహారం పెట్టించి, వారికి టైం టు టైం అన్నీ పెట్టి రిఫ్రెష్ అయ్యి 3 రోజులు అయ్యాక వాళ్ళని పిలిచి, నేను కూడా దేవుడి మీద భయపడేవాడినే, మీరు పోయి మీ ఇంటి వాళ్ళకి అన్నం పట్టుకెళ్ళండి, ఆహారం పట్టుకెళ్ళండి. అయితే మీరు నమ్మకమైనవారో కాదు నాకు తెలియట్లేదు, మీ తమ్ముడు అన్నాడు అన్నారు కదా, వాడిని తీసుకొస్తేనే కానీ నా మొహం చూడొద్దు, అయితే అంతవరకు ఒకడు ఇక్కడ ఉండాలా అని షిమ్యోని పట్టుకుని వాళ్ళు ఎదురుగుండా బంధించి అతను జైల్లో పెట్టించాడు. ఒకళ్ళు వదిలితే గొడవ పడతాడు మధ్యలో. అందుకని
వారిని హామీగా ఉండటానికి ఒకరిని అక్కడ పెట్టాడు. ఉం? మళ్ళీ రాకుండా ఉండిపోతారు. లేకపోతే ఒకరిని విడిపించుకోవాలా, ఒకరిని తేవాలా. తండ్రి దగ్గర బెన్యామీన్ ఉన్నాడు. వానికి కూడా ఏదైనా ఆపద కలుగుతుందేమని వాళ్ళ నాన్న యాకోబు పంపలే. ఇప్పుడు అతను కూడా పంపాల్సి వచ్చింది. అటువంటి దురవస్థ, కఠినమైన కరువు ఉన్నందుకు ఒక కుమారుడిని ఆయన వదులుకోవాల్సి వచ్చింది. ఒక కుమారుడు అక్కడ ఉన్నాడు జైల్లో. అయితే జైల్లో ఉన్నాడే కానీ అక్కడ ఆయనకి అన్నీ జరుగుతున్నాయి. మరి ఇప్పుడు ఈ పరిస్థితిలో మళ్ళీ వచ్చాక మరి వాళ్ళు పట్టుకెళ్ళిన ఆహారము, రోకలు మరి మరలా ఇచ్చేసినందుకు వాటికిని మళ్ళీ కొత్తగా కొనుక్కోవాల్సిన వాటికిని రోకలు తెచ్చారు. అయితే ఇప్పుడు తమ్ముడిని తీసుకొచ్చాక యోసేపు మరి వాళ్ళతో కలిసి భోజనం చేయాలని చెప్పి భోజనం ఇప్పించాడు, అంటే విందు చేయించాడు. వాళ్ళు బాగానే ఆరగించి సంతుష్టిగా తాగారు. మంచిగానే ఉంది. సరే, మీరు నమ్మకమైన వాళ్ళే, దూరం నుంచి వచ్చారు కదా అని చెప్పి మంచిగా విందు చేయించి గౌరవంగా మాట్లాడి బెన్యామీనికి కూడా గిన్నెలోంచి మంచి ఆహారం పంపిస్తూ ఉన్నాడు. యోసేపు హై ప్లేస్లో కూర్చుని, ఐగుప్తులో పక్కన ఉన్నారు ఎబ్రీలుగా, వీళ్ళు ఇంకో చోట కూర్చున్నారు. హై ప్లేస్లో కూర్చున్నాడు జోసెఫ్. ఇప్పుడు ఆ గిన్నెని హైలైట్ చేస్తా మంచి ఆహారం, రాజుల ఆహారం మరి అక్కడ విందులో ఉన్నవారు అందరికీ ఇచ్చారు. బెన్యామీనికి కూడా ఆ ఆహారం పంపిస్తూ ఉన్నాడు. ఆ గిన్నె స్పెషల్ గిన్నె. బెన్యామీన్ కూడా బాగా చూస్తున్నాడు, అబ్బా ఈ గిన్నె ఎలా ఉంది, బాగుంది. సో పదార్థాలు విలువైనవే, పాత్ర కూడా విలువైందే. కొంచెం అన్నికి అక్కడికి గిల్లుతున్నాడు చూడండి, ముందుకు తీసుకురండి, కొంచెం ముందుకి, నువ్వే దా ముందుకు రా. ఎక్కడ కూర్చో. చేపలు పీకుతున్నారు కదా, పిల్లలకి అలవాటుగా ఉంటుంది. నిహాంత్, నువ్వు కూడా పక్కన రా. ఎక్కడ రా, తాత పక్కన రా. వీళ్ళని అబ్జర్వ్ చేయండి, ఇలా గిలుతూ ఉంటారు చేపలు. సో ఇక్కడ యోసేఫ్కి, బెన్యామీన్ దగ్గరికి ఆ గిన్నె వాల్యూ కనపడుతున్నట్టు ఉన్నది. ఆహారం మంచిది, దాంతోపాటు పాత్ర కూడా విలువైనది. నేను చోటుకి వెళ్ళినప్పుడు ఆ ఇంటి వాళ్ళు చాలా ఎప్పుడో దాచుకున్నటువంటి పాత్రలు తీశారు. అవి ఏంటంటే చైనా ప్లేట్లు. అంటే అది చైనా ప్లేట్లు అంటే పూర్వం వాటిని అలాగే పిలిచేవారు. పింగాణి ప్లేట్లు ఖరీదైనవి, ఏదో మనం చూసేవే సామాన్యమైనవి కావు. నేను కూడా ఒకసారి కొనటానికి వెళ్ళాను. ఆ డైనింగ్ సెట్ ₹1,00,000 ఉన్నది ఇక్కడ దొమ్మేర దగ్గర. తర్వాత 50,000 ఉన్నాయి అదే రకం, ఇంకా 25,000 ఉన్నాయి, 5,000 ఉన్నాయి. అన్నీ సమానంగానే కనపడుతున్నాయి. ఏంటి దానికి దీనికి ఏంటి తేడా అని అడిగాను ఆ కంపెనీలో. సో ఇవి బాగా ఎక్స్పోర్ట్ క్వాలిటీ, ఇందులో ఏ విధమైన లోపం లేకుండా ఆ యొక్క స్క్రీనింగ్ టెస్ట్లో ఇవి హై ఇక నిలబడ్డవి. అన్నీ ఒకటే, కానీ అదే ₹5,000, అదే ₹1,00,000 కూడా ఉంది. సో అలాంటి ఖరీదైన ఒకరు ఆ పాత్రలను దాచుకుని ఉన్నారు. ఆ పాత్రలను నేను వెళ్ళినప్పుడు అవి తీసి వారు అందులో
కొన్ని ఆహార పదార్థాలు నాకు సర్వ్ చేశారు. సో విలువైన ఆహారమే అది. దాంతోపాటు పాత్ర చాలా విలువైగా కనపడుతుంది. సో మరి ఇప్పుడు యోసేపు దగ్గర అలాంటి పాత్రలు ఉన్నాయి. ఆహారం విలువగా ఉన్నది కాబట్టి ఏ విధంగా చూసినా అక్కడ ఐశ్వర్యవంతంగా ఉన్నది. చూసారా? అయితే ఇప్పుడు బెన్యామీన్ దగ్గరికి మాటిమాటిగా గిన్నె వస్తుంది. అయితే ఈ తర్వాత వారి రాత్రి అంతా సంతోషించాక తెల్లవారి ఉదయాన్నే ఇప్పుడు మీ మూటలన్నీ ప్యాక్ చేసి పెడతాం, మీరు పడుకొని అని చెప్పి ఎవరి మూటలు వాళ్ళకి కట్టేసి గాడిదల మీదకి సిద్ధపరచుకుంటాకి వాళ్ళకి ఆహారం ఇచ్చి, తర్వాత బెన్యామీను మూటలో యోసేపు యొక్క గిన్నె పెట్టమని గృహ నిర్వాహకుడితో ఆజ్ఞాపించాడు. యోసేపు చెప్పినట్టుగానే ఆ గృహ నిర్వాహకుడు కూడా చేశాడు. చూడండి, యోసేపు దగ్గర గడిపిన సమయానికి యోసేపుకి ఇచ్చిన రోకలు మళ్ళా సహోదరులకు ఇవ్వబడింది. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తుతో మనం గడిపే సమయము, మన ప్రభువైన యేసుక్రీస్తుతో మనం వేయపరిచేవి తిరిగి మనకి ఇవ్వబడతాయి. కాబట్టి మరి మన సహోదరుడిగా ఉన్నాడు, అయితే ఆయన మనకి తెలియట్లేదు, ఆయన ప్రభువే. అన్నీ అననుకూలంగా జరుగుతున్నట్టుంటాయి. యాకోబు అన్నట్టు ఇవన్నీ నాకు ఏంటి ఇలాగ వస్తున్నాయి, దాని తర్వాత ఒకటి ఇలాగా ప్రతికూలంగా జరుగుతున్నాయి అని చెప్పి యాకోబే భయపడినాడు, బాధపడ్డాడు. ఏంటి నాకు ఇలాంటి సంగతులు జరుగుతున్నాయి? చూడు 42 అధ్యాయంలో 36 వచనం. అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి, యోసేపు లేడు, షిమ్యోను లేడు, ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నవని వార్త నేను. సో ఇవన్నీ ప్రతికూలమా లేక మేలు కొరకు జరుగుతున్నాయా? మేలు కొరకే ఈ బాధలన్నీ జరుగుతున్నాయి. సో మన మేలు కొరకే జరుగుతాయి. దేవుని ప్రేమించే వారికి ఆయన మేలు కొట్టగా సమస్తమును సమకూడి జరుగుతున్నాయి. కానీ ఇక్కడ ఏమనుకుంటున్నాడు? ప్రతికూలంగా. మనం కూడా అనేక సార్లు అలాగే అనుకుంటాం. ఏంటి ఇలాగ అవుతున్నాయి, దాని తర్వాత ఒకటి అననుకూలంగా, ఏంటి మనకే ఎలా జరుగుతున్నాయి, ఏంటి నాకే ఎలా జరుగుతున్నాయి అని కొన్నిసార్లు నిరుత్సాహపడతా ఉంటాం. లేదు, యోసేపు దగ్గరికి మనం పోయినప్పుడు, పరమ యోసేపు ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర పోయినప్పుడు మనం ఏమైతే ఆయన యొద్ద టైం వేయపరిచామో తిరిగి మన జీవితంలో సుఖ జీవనంతో కూడిన ఆయుష్ మన జీవితంలో యాడ్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఎవరి రోకలు వారికి ఇచ్చేసినట్టుగా మన సమయం, మన వ్యయము తిరిగి మనకి ఇవ్వబడుతుంది. రోకలు లేకయే నా దగ్గర కొనుక్కోండి అన్నట్టుగా ఇక్కడ రోకలు బదులుగా మన సమయాన్ని ఆయనకి ఇచ్చినప్పుడు తిరిగి మనకు సుఖజీవనకరమైన దినాలు ప్రభు మనకి యాడ్ చేస్తూ ఉంటాడు. తర్వాత ఈ తెల్లారక ఈ మనుషుల్ని తమ గాడిదలతో కూడా వెళ్ళిపోండి, ఇంకా ఇగో మీ మూటలు ఇగో వెళ్ళండి అని చెప్పి పంపేశారు. పంపేశాక పట్టణం విడిచి కొంచెం దూరం, ఇంకా ఎంతో దూరం వెళ్ళక మునిపే ఇప్పుడు యోసేపు అన్నాడు గృహ నిర్వాహకుడితో, చేద్దాం, వాళ్ళని అంటాడి తరిమి పట్టుకో, ఏదో రోషంగా వెళ్ళినట్టుగా, ఏదో తప్పు చేసినట్టుగా తరిమి పట్టుకో అన్నాడు. పట్టుకుని ఎలా మాట్లాడాడు? వాళ్ళని తరిమి పట్టుకుని ఏం చేశాడు? ఏంటయ్యా మీరు మా యజమాని ఎంత ప్రేమించి మీరెవరో అనుమతులుగా వచ్చారు, ఏదో ప్రేమతో పిలిచి మీకు విందు చేస్తే, ఇంత మేలు చేస్తే ఈ రోజున మా యజమానికి కీడు చేస్తారా మీరు? నా ప్రభు దేనివల్ల నా సకనం చూసుకుంటాడో ఆ గిన్నెని మీరు ఎత్తిపోతారా?
అని చెప్పి పలికాడు, నిందేశాడు. సో చేయని నింద మీద పడినట్టు అయింది. మరి అది ఎవరైనా ఎత్తుపోతే ఈ నింద మన మీద వస్తుందేమో. చూడండి, కొన్నిసార్లు ఎవరో డబ్బు పోయింది, పోతే ఆ ఏరియాలోకి వచ్చిన వాళ్ళందరినీ ఏం చేస్తారు? అనుమానిస్తారు. దొంగోడు ఒకడు, కానీ పిల్లలందరిలో ఎవడి మీద అనుమానం వచ్చేస్తుంది. వాళ్ళని విమర్శించినప్పుడు మరి మా మీద చేయని నింద మా మీద వేశారేంటని బాధపడిపోతారు కదా. కొన్నిసార్లు ఇంకా మందిరానికి వెళ్ళం అన్న బాధ వచ్చేస్తుంది. ఇక్కడ మరి వీళ్ళు చేయలేదు, కానీ ఆ గిన్నె పోయిందంట. ఆ పనోళ్ళు ఎత్తుపోయారో లేక వాళ్ళు ఎవరో ఎత్తుపోతే వీళ్ళ మీద నింద రావటం ఏంటో, మొత్తం మీద వీళ్ళకి రోషం వచ్చింది. రోషం వచ్చి ప్రతిజ్ఞలు చేస్తున్నారు. ఏమంట, చేయకుండా పని చేశారు మీరు, మేలు చేస్తే కీడు చేస్తారు, ఇలా దొంగతనం చేస్తారా అని చెప్పేసి వాళ్ళు నిలదీస్తే వాళ్ళు ఏమంటారు? 7వ వచనం, వారి యథార్థతను నిరూపించుకుంటానికి హార్డ్గా మరి హీట్ ఎక్కిపోయారు, చాలా బాధపడిపోయారు. సో చేయని నింద మన మీద పడితే ఏం చేస్తారు చెప్పండి? మనం ఏం చేస్తాం? మీరు దొంగతనం చేయలేదు, మీరు అలాగ అనలేదు, మీ మీద నింద వచ్చింది, అప్పుడు ఏం చేస్తారు? ఆగుతారా? ఆ ఫోన్ తీసి నేలకు కొడతారు, ఒకటి చేతిలో ఏమైనా ఉంటే, లేకపోతే కాళ్ళు నేలకు తొంతారు, లేకపోతే ముఖంలోనే అన్ని రూపాలు మారిపోతాయి స్ట్రాంగ్గా. మా మీద ఎలాంటి నిందేస్తారా? మేము తప్పు చేయలేదు, మేము ఎత్తుకెళ్ళే వాళ్ళం కాదు, మేము అలాగే దొంగోళ్ళలా కనపడ్డామా? ఇన్నిసార్లు మేము వచ్చాము, మా డబ్బు మేము ఇచ్చాము, అయినా కానీ మా యథార్థం మేము చూపించుకున్నాము, మీరేమో నిందేస్తున్నారు ఇలాగా. అయితే అది ఆ గిన్నె ఎవరి మూటలో కనపడిందో వాడు చచ్చిపోగాక, మేమందరము దాసులం అయిపోతాం. ఎటువంటి హార్డ్గా, ఎటువంటి దురుసుగా మరి తమ యథార్థతను నిరూపించుకుంటానికి వాళ్ళు అలాగన్నారు. నిజమే, వారు అబద్ధమాడరు. ఎంత బాధ రాని యాకోబు కుమారులు అబద్ధమాడన్నారని పిల్లలు. వారి మీద జాలి దేవుడు పడతాడు. వీళ్ళకి నిజమే రోషం వచ్చింది. చేయని పని చేశారంటే భరించాలా? చేసినా భరించరు చాలామంది. దొంగతనం చేసి లేక అబద్ధం ఆడి దొరికిపోయారనుకో, వాడిని నువ్వు ఇలా చేసావంటే భరిస్తారా? తప్పు చేసినా సరే భరించరు. కుక్క కూడా భరించదు, దారిలో అడ్డంగా పడుకుంటుంది. అది ఇంకో బండి ఎదురు వచ్చేస్తామంటే దాన్ని నేను ఒకసారి నడపన వారు అదే బుధారాయుడు చెరువు దగ్గర కుక్క, అప్పట్లో ట్రాఫిక్ తక్కువ ఉండేది, స్కూటర్ మీద వెళ్తున్నా, ఈలోగా ఒక లారీ వచ్చేస్తుంది, అది రోడ్డు మీద ఉంది. మరి నేను అదే దర్జా దాని స్థానబలం, ఇంటికి ఎదురుగుండా స్థానబలంలో రోడ్డు మీద ఉంది, వచ్చేవాళ్ళు అందరూ తప్పుకుని వెళ్ళిపోవాలి. నాకు లారీ అడ్డు వచ్చేస్తుంది. నా స్పీడ్కి మరి ఆ కుక్క మీద పడుతుందేమో, గట్టిగా ఆనేసి లెగే అని చెప్పి గట్టిగా అన్నాను. దానికి కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి నన్ను కొంచెం ముందుకెళ్ళినంటనే అంత రోషం తరుముకుంటూ వచ్చింది. కుక్క అది. దానికి కూడా తప్పు చేసి
ఒప్పుకోదు. ఉం? మరి అలాగే చాలామంది తప్పు చేసి దెబ్బ కొడితే పడరు. ఉం? అలా ఉంటే ఆ, న్యాయం కాదు. తప్పు చేస్తే దెబ్బ తింటే ఫలితం లేదు, కానీ అది మేలు. తప్పు చేయకుండా దెబ్బతి కూడా తింటే అది దేవునికి హితం. ఉం? మరి యేసుక్రీస్తు ప్రభు తాను యథార్థవంతుడు, దేవుని కుమారుడు, ద వానర్ ఆఫ్ ద యూనివర్స్. సృష్టి అంతటికి ఆయన యజమానుడు. అంతటి వాడిని వారు ఎన్నెన్ని మాటలు అన్నారో. ఆయన్ని వంచకుడు అన్నారు, దయ్యం పట్టినాడు అన్నాడు, నజరేయుడు అన్నారు, ఆ వడ్రంగోడు కొడుకు అన్నారు. ఎంతగా తక్కువగా మాట్లాడారు. ఎవడురా నువ్వు మాట్లాడేది? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు నీకు తెలుసా అని ఎప్పుడైనా ఎవరినైనా తను ఎవరో గొప్పవానిగా తను చూపించుకున్నాడా? తను అలా చూపించాడా? చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చదవండి. తప్పిదమనకే దెబ్బలు తిన్నాళ్ళ మీరు సహించినాళ్ళ మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు, మేలు చేసి బాధపడితే అప్పుడు మీకు హితము. అది దేవుని దృష్టికి అంగీకారం. కాబట్టి తప్పు చేస్తే భరించాలి, దానివలన ఆశీర్వాదం వస్తుంది. కానీ తప్పు చేయకుండా నిందపడితే మరి ఎక్కువైన ఆశీర్వాదం వస్తుంది. మరి అయితే మనం యథార్థంగా చెప్పుకోవాలి, ఇలాంటి ప్రమాణాలు చేసేయకూడదు. బైబిల్ తోడు, నా పిల్లల తోడు, నాకు పిల్లలు ఉన్నారు అని రోషంతో పిల్లల మీద పెట్టేస్తారు. పిల్లలు ఉన్నారు నాకు, నేను అలా చేస్తుంటే నా పిల్లల మీద కీడు జరుగుతుంది. మా అమ్మ తోడు, మా నాన్న తోడు, మా ఆకాశం తోడు, భూమి తోడు, ఇలాంటివన్నీ తోళ్ళు పెట్టేసి తమ యథార్థతని చూపించుకోవాలనుకుంటారు. అలా చేయకూడదు. మన మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాల. అంతేకాని వీటికి మించిందంతా ఏమంట దుష్టి నుంచి వచ్చిందే. కాబట్టి దుష్టునికి మనం ఎందుకు వశపరచుకోవాలా? నింద మన మీదకి వచ్చినప్పుడు నేను తీయలేదని చెప్తే చాలు. కానీ మరి ఇప్పుడు తొందరపడి మాట్లాడారు. అలాగే యాకోబు కూడా అలాగే మాట్లాడాడు. ఆ భార్య రాహేలు మరి తన తండ్రి ఇంట్లో నుంచి బంగారు లేక వెండి విగ్రహాలు పట్టుకొచ్చేసి దాచేసుకుంది. ఇది ఎవరి దగ్గర ఉంటుందో వాడు చచ్చిపోగాక అన్నాడు. ఎవరు ఎత్తుకొచ్చారు? అది రాహేల్, తను ప్రేమించే భార్య. ఆమెను అంతగా ప్రేమించున్నాడు. ఆమె చచ్చిపోవాలని ఆశపడతాడా? తీదని అనుకున్నాడు ఆయన. కానీ తను సోద చేసుకోలేదు. కానీ మొత్తం మీద మండిపడ్డాడు యాకోబు నింద వేసినందుకు. కానీ లోపం అక్కడే ఉన్నది. తొందరపడి ప్రమాణాలు చేసి విగ్రహం మా దగ్గర మా వాళ్ళు ఎవరైనా తీసుకుంటే వాళ్ళు చచ్చిపోగాకంటే ఒకవేళ రాహేల్ దొరికిపోయింది, అప్పుడు ఏం చేయాలా? రాళ్ళు తీసి కొట్టి చంపాలి కదా. అలాంటి ప్రమాణం చేసేసాడు. సో అది చేయకూడదు. ఎందుకని ధర్మశాస్త్రం నుంచి మనం నేర్చుకోవాలి. ఇప్పుడు మనం వాక్యం చదివాము, వినుచున్నాము. ఇప్పుడు ఏం చేయాలి? గాయకోవాలి. ఇలాంటి టెంపర్ పరిస్థితులు వచ్చినప్పుడు ప్రమాణాలు చేసేసి మరి అనవసరంగా చిక్కుకోకూడదు. యోబు కూడా అలాంటి ప్రమాణాలు చేశాడు. నేను నిర్హేతుగా బాధలు పడుతున్నాను, నేను ఎవరినన్నా చెడు చూపులు చూసుంటే నా భార్య ఇంకొకటితో తిరుగుగాక, అలాగా తాను కూడా ప్రమాణాలు చేశాడు. చూడండి 31వ అధ్యాయం. ఎందుకంటే తన యథార్థత చూపించుకోవాలని. ఎందుకు? మన యథార్థత దేవుడే చూపిస్తాడు. కొద్దిగా ఓపిక పట్టాలా. యోబు గ్రంథం 31లో చూడండి, అవన్నీ 9. చూడు,
ఎక్కడది 31 అధ్యాయంలో మొదటి వచనం. ఉమ్, 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 ఏడో వచనం. ఉమ్, ఉమ్, ఉమ్. నేను విత్తిన దాన్ని వేరొకడు భుజించును గాక, నేను నాటింది పెరికివేయబడిన గాక, నేను హృదయమున పరస్త్రీని మోహించినలా, పంచినలా. సో ఎట్లాంటి ప్రమాణాలు చేసేస్తున్నాడు చూడండి ఈయన కూడా. ఉమ్, ఇంత పెద్ద పెద్ద ప్రమాణాలు. ఎందుకంటే యథార్థతను చూపించుకోవాలా, నింద పడలేరు కదా. భక్తులు కూడా ఇలాగే, మరి అంత రోషం వచ్చేస్తుంది. కీర్తనలో దావీదు కూడా అలాంటి ప్రమాణాలు చేశాడు కొన్ని. అయితే తాను యథార్థంగానే ఉన్నాడు దేవుని ఎదుట. ప్రమాణాలు కొన్నిసార్లు మన యథార్థతను చూపించుకుంటాకే ఇలాగా త్వరపడి మాట్లాడుతూ ఉంటాం. మనం నేర్చుకోవాలి, ధర్మశాస్త్రంలోంచి జ్ఞానం నేర్చుకోవాలి మనం. 7వ అధ్యాయంలో చూడు, 3వ వచనం నుంచి. 7వ అధ్యాయం 3వ వచనం. ఉమ్, 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 ఉమ్. సో నేను బాధ పెట్టిన వాళ్ళని కూడా బాగా సంరక్షించాను. వాళ్ళు నాకు అన్యాయం చేసినా నేను వాళ్ళకి మేలు చేశాను. అయితే ఈరోజు నాకు ఈ బాధ ఏంటి? అలా చేస్తే శత్రువు నన్ను తరిమి పట్టుకొని, అలా చేస్తే నా ప్రాణం నేలకి అణగద్రొక్కేశాయి, నా అతిశయం అంతా నేల పాలు చేశాయి. సో ఇలాంటి ప్రమాణాలు దావీదు కూడా పలికాడు. అపోస్తలుడైన పౌలు కూడా తనకు వచ్చిన బాధను బట్టి అపోస్తల కార్యంలో, అపోస్తలుల కార్యము 25 అధ్యాయం, అపోస్తలు 25:11. న్యాయం తప్పి మరణం నాకు తగిన ఏదైనాను, మరణం నాకు వెనికి తీను. ఇది గట్టిగా పట్టేశాడు ఆయన. ఎవడు? అగ్రిప్ప, ఇంకావిడు పేస్తు, వీళ్ళందరూ అగ్రిప్ప, బెర్నేకేయు వాళ్ళు రహస్యంగా మాట్లాడుకుని, ఆ మనుషుడు ఇలా చెప్పాడు, కైసరుకి చెప్పుకుంటాను అన్నాడు కదా, కైసర్ దగ్గర పా, అలా చెప్పకుండా ఉండాల్సింది కదా, అప్పుడు న్యాయం ఏదైనా జరుగును. లేదు, దేవుని చిత్తం అది. నువ్వు కైసర్ దగ్గర చెప్పుకుంటానన్నావు కదా, అక్కడికి వెళ్ళు అనేసాడు. చూడు 26 అధ్యాయంలో 31 వచనం. అన్ని విన్నాక అగ్రిప్ప, బెర్నేకే ఇలాంటి వాళ్ళు అందరూ 30 వచనం, 26-31 లేచి తెలుసు వాళ్ళకి ఈ మనుషుడు ఎంత కీడు చేయలేదని. చూసా, ఒక మాట పట్టేసుకున్నాడు. సో మనం కూడా రోషంలో ఏదో పలికేస్తాం, అది పట్టుకుంటారు. అది మేలు కొరకు కాదు. కానీ ఇక్కడ దేవుని చిత్తంలో ఆయన ఈ మాటలు పలికాడు కాబట్టి, కైసర్ వద్దకి చెప్పుకుంటానన్నాడు కాబట్టి, ఏ విషయంలో చెప్పాడు? రోషం వచ్చి చెప్పాడు. నేను న్యాయం నాకు తప్పి
మరణం నాకు తగింది ఏదైనా చేస్తే చావటాకైనా నేను సిద్ధమే. చంపేయండి నన్ను, చంపేస్తే మీరే చంపేయండి. వీళ్ళు మోపుతున్న నేరాల్లో ఏది నా మీద నిజం కాదు అని చెప్పి నన్ను అప్పగించడానికి ఎవరి తరం కాదు, కైసరు ఎదుటి చెప్పంటాను. అది పట్టేసుకున్నాడు. చూసారా? కాబట్టి కొంచెం మనం కూడా జ్ఞానం కలిగి హార్డ్ టైమ్స్లో త్వరపడనీయకూడదు. సంగతులు వినాలి, వినుటకు వేగిరపడాలి, మాట్లాడటకు నిదానించాలి, విర్రవేయకూడదు. యాకోబు పత్రికలో ఏమంటాడు? యాకోబు పత్రికలో మన యథార్థతను బట్టి మనం విర్రవేయకపోకూడదు. ఇది శాస్త్రంలో నుంచి నేర్చుకుంటున్నాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19. ప్రతి మనుషుడు ఎగిరిపడివాడును మాట్లాడటకు నిదానం, కోపించుటకు కూడా. మరి మన మీద నిందేస్తే మరి కోపం రాదా? కోపం వచ్చేస్తుంది. ఇంకేం చేస్తుంది? చదవండి 20 వచనం. మన యథార్థత, మన కోపం దేవుని నీతిని ఏం చేయదు, నెరవేర్చదు. ఇప్పుడు బయలుపడుతుంది. ఈ నింద వచ్చినప్పుడు, ఈ బాధ వచ్చినప్పుడు లోపల ఉన్న కల్మషం అంతా బయటపడుతుంది. అప్పుడు తెలుస్తుంది. ప్రతి వానికి ఉప్పు సారం అగ్ని వలన తెలుస్తుంది. నేను ఇబ్బంది కొలువులో పెట్టినప్పుడు ఇప్పుడు మంచిగానే ఉంటారు, అందరు సాఫ్ట్గానే ఉంటారు, మంచి నమ్మకమైన వారిగానే ఉంటారు. కానీ ఎక్కడైనా టెస్టింగ్ కొరకు ఇబ్బంది కొలువులో పెడితే అప్పుడు వస్తుంది దుష్టత్వం, విర్రవీగుతున్న కోపము, ఇవన్నీ బయటపడతాయి. సో అందుకే దేవుని ఎదుట మన ప్రభువైన యేసుక్రీస్తుని ఎల్లప్పుడూ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన యథార్థవంతుడు, నీతిమంతుడు, అతని నోట ఏ కపటం లేదు, ఆయన యందు ఏ దోషం కనపడలేదు. ఇదిగో ఈ మనుషుడు, ఇతని యందు ఏ దోషం లేదు చెప్పబడిన వాడు. అతను ఎవరిని బెదిరించలేదు. ఆయన ఓనర్ అయినప్పటికీ, ఆయనలో ప్రభావం ఉన్నప్పటికీ అన్నిటినీ రిక్తుడిగా వచ్చి తాను అప్పగించుకున్నాడు. సో అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి విషయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన యథార్థత, మనం గుర్చిన యోగ్యత ఆయన తగిన కాలంలో బయలుపరుస్తాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? సమస్త కల్మషమును విరవీగుచున్న దుష్టత్వం మాని మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల లేఖన వాక్యమును ఆత్మీకంతో అంగీకరించుడి. సో వినువారు మాత్రమే కాదు, విని వాక్య ప్రకారం మరి జ్ఞాపకం ఉంటాయా? టెస్ట్ టైం వచ్చినప్పుడు, అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆ ప్రకారం ప్రభువైన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకొని ఆ వాక్య ప్రకారం నడుచుకోవాలి. సో గబగబ దింపేశారు, కోపం వచ్చేసి ఎవరి దగ్గర దొరుకుతుందో చూడండి, అవన్నీ కూల్గా చూస్తున్నాడు ఆయన. ఆయన తెలుసు కదా ఎవరికి? గృహ నిర్వాహకుడికి ఎందులో పెట్టాడో తెలుసు. ఎక్కడి నుంచి మొదలెట్టాడు? సాధారణంగా ఎవరు తీసుకుంటారు? ఏదన్నా అక్కడ వస్తువు పెడితే ఎవరు తీసేసుకుంటారు? చిన్నోడు తీసేసుకుంటాడు కదా. చిన్నపిల్లలు వాళ్ళకి నచ్చితే ఏదైనా జేబులు వేసుకుంటారు. కానీ ఇక్కడ ఈయన ఏం చేశాడు? పెద్దవాడు మొదలుకొని చిన్నవాని వరకు సోదా చూశాడు. వీళ్ళేమో విరిగిపోతున్నారు. వీళ్ళేమో మా దగ్గర ఎక్కడ దొరుకుతాయా? పెద్దవాడు తీశాడు, రూబేంది. ఆయనేమో కొంచెం తింగరోడు, తొందరపడి మాట్లాడతాడు. ఏమనుకున్నావా? మేము అందరం ఎలాంటి వాళ్ళు అనుకున్నావా? అలాగ అనుకున్నావా? కావాలని చూసిగా అని చెప్పి ఆ బత్తాని, ఆ మూటని టప్పని కిందకి పడేస్తాడు. పడేస్తే భయ కొంచెం చూసుకొని అని చెప్పి
అతన్ని ఆపి ఆ మూట ఇప్పి అంతా కెలికి చూస్తే లేదు. ఏమనుకున్నావా, మా దగ్గర ఉంటుంది అనుకున్నావా? రెండో వాడిది. రూబేన్ తర్వాత షిమ్యోన్. ఆయన కట్ట స్పీడ్. ఆయన మూట ఇప్పేసరికి ఆయన కూడా టిమ్ ఆడిపోతున్నాడు. అక్కడ దొరకలేదు. షిమ్యోన్ తర్వాత లేవి షిమ్యోన్ అని వారు అమ్మ వాళ్ళ నాన్న తెలుసు బాగా, ఉరుముతారు. ఉరిమిడి వారు అనమాట వాళ్ళు. సో దద్దరిల్లిపోద్ది వాళ్ళు మాట్లాడితే, అంత స్పీడ్గా కోపం వచ్చేద్ది వాళ్ళకి. సో వీళ్ళిద్దరు తర్వాత అలా వరుసగా చూస్తూ ఉంటే ఎవరి దగ్గర లేదు. చిన్నవాడి దగ్గరికి వెళ్ళేసరికి అది కూడా ఏది లేదు అట్టుందో ఇందులో కూడా అంటూ టప్పని పట్టుకున్నాడు. పట్టుకునేసరికి అప్పుడు ఇద్దుగో అంటే వాడికి ఇప్పుడు ఇంతసేపు విరవీగుతున్న ఈ వీళ్ళందరూ ఏమైపోయారు, దొరికిపోయింది. ఇప్పుడు ఒక్కడి మీద కాదు, అందరూ చెప్పుకున్నట్టు వాడు సావాలా అని చెప్పాడు. రెండోది మేమందరం దాసులం అయిపోతాం అన్నారు. నోట్లో పలికేశారు కదా. సో అందుకే మనం పలకకూడదు, జాగ్రత్తగా పలకాల. కొన్నిసార్లు ప్రమాణాలు చేస్తారు. దావీదు ప్రమాణం చేశాడు నాబాలు విషయంలో, నేను మేలు చేశాను వాడికి ఇంతకాలం, మేలుకు ప్రతిగా ఈ రోజుని అతను శుభదినాన్ని నేను పంపించాను, ఇలాగ అవమానకరంగా పంపిస్తాడా, తెల్లవా ప్రతి వాడికి కత్తట్టుకుంటారా నరికి పాడేద్దాం అని చెప్పి వెళ్తుండగా తెల్లారిలోగా నాబాలికి మగోడిని ఎవడిని ఉంచను, నరికేస్తాను అని వెళ్ళిపోయాడు. నాబాలికి ఒక మగవాడినైనా వండనీయను అని చెప్పి తాను రోషంగా వెళ్తుండగా, అలా చేయకపోతే కీడు ఎవరికి జరుగుతుంది? కీడు ఎవరికి జరగాలన్నాడు? దావీదుకా? తెలివిగానే పలికాడు ఈయన. ఎలా పలికాడు చూడండి. నాబాలు గురించి, నేను చేసిన మేలుకి ఎంత కీడు చేస్తాడా వీడు అని చెప్పి 25వ అధ్యాయం 1 సమయాలు 25 21. దావీదు నాబాలుకు కలిగిన దాని అంతట్లో అరణ్యంలో అతని ఆస్తి అంతా నేను కాశాను. అయితే ఉపకారం నాకు అపకారం చేస్తాడా వీడు అన్నాడు. ప్రమాణం చేసేసాడు. తెల్లారేసరికి నాబాలికి ఒక మగ పిల్లోడిని కూడా మగోడిని ఉంచను అని చెప్పి ప్రమాణం చేసి, లేకపోతే దేవుడు నాకు కాదు, ఎవరికన్నాడు? దావీదు శత్రులకి. ఇక్కడ 2 లాభాలు ఆయనకి. ఇది నెరవేరుతాడా? నాబాల్ మగోళ్ళు అందరు చంపేస్తాడు, ఓకే, నాబాల్తో సహా. లేదా అలా జరగలేదా? నా శత్రులు చచ్చిపోతారు. ఆ ప్రమాణం బాగా చేసేసాడు. మరి ఇప్పుడు ఇంకొకటి చేసింది. ఇంకోటి అది దేవుని శత్రువు యెజబెలు. ఏలియా బయల్ ప్రవక్తలందరినీ చంపేశాక అది విన్నది. ఏలియా ద్వారా పైనుండి దేవుని అగ్ని వచ్చి బలిని దహించింది. ఏలియా ప్రార్థన చేసినప్పుడు గొప్ప వర్షం, మెండైన వాన కురిసింది. ప్రజలందరూ దేవుని తట్టు తిరిగారు. ఆ సమయాన్ని ఈ బయల్ ప్రవక్తలు ఒకడిని కూడా విడిచిపెట్టొద్దని చెప్పి ఆ ప్రవక్తలు ఒక్కడిని కూడా వెళ్ళిపోనివ్వకుండా పట్టుకోండి అని చెప్పి వాళ్ళందరినీ నరికిచ్చేశాడు. చంపేశాక యెజబెలు, అది దేవుని శత్రువు, ఆ స్త్రీ అంది, ఏలియా ప్రాణము ఆ బయల్ ప్రవక్తలకి చంపేశాడే, వాళ్ళ ప్రాణాల్లో ఒకటిగా నేను చేయకపోతే ఏమని ప్రమాణం చేసింది ఆవిడ?
దేవుడు నాకు 19 మొదటి రాజులు మొదటి రాజులు 19 అధ్యాయం 2వ వచనం. ఏం ప్రమాణం చేసింది దేవుడి? రేపు ఈ వేళకి నీ ప్రాణం తీయకపోతే వాని ప్రాణం అలా కాక నేను నరకపోతే దేవుడు నాకు దానికే కీడెట్టుకుంది. సో అందుకే యథార్థతని కానీ మరి మేలు చేస్తానని కానీ మాట పలికారో జాగ్రత్త. ధర్మశాస్త్రంలో లేవీకాండంలో చూడండి, లేవీకాండంలో ఒకడు ప్రమాణం చేశాడనుకో, ఏం ప్రమాణం? మేలైనా కీడైనా చేస్తానని ప్రమాణం చేశాడనుకో, అలా చేయలేదనుకో, చేయలేకపోతే ఆ దోషం తన ప్రాణం పడాల. 9వ అధ్యాయమా కాదు, లేవియకాండం 5వ అధ్యాయం 4వ వచనం. కీడైనను మేలైనను దేనినైనా యోచింపక చేసేదనని సో ఇంకా చదువు. సో ఏ విషయంలోనైనా మేలు చేస్తాను, అది చేసి పెడతాను, ఇది చేసి పెడతానని ఊరికే చేయకుండానే చేస్తానని ఒక మంచి ఆశనే ఉండొచ్చు. ఇలా చేసి పెడతాను, అలా చేసి పెడతానని మంచి స్థానంలో ఉండి సహాయం చేస్తానని చెప్పి చేయలేదనుకో, ఆ మనుషుడు ఎవడు? అపరాధి, ట్రెస్పాస్ అయ్యాడు. తర్వాత ఎవడు నీ కోపం పుట్టించాడు, వరే వీడిని నరికైపోతే నా పేరు పలానా కాదు, నరికేస్తాను వీడిని. ఏం చేస్తానన్నాడు? కీడు చేస్తానన్నాడు. మరి నరకపోతే వాడు అపరాధి. ఆ మాట అంటమే అపరాధం. అపరాధానికి ఇంకొక అపరాధం ఏంటంటే అలా చేయలేదు కాబట్టి. సో ఒక అబద్ధం నుంచి ఇంకొక అబద్ధంలో పడతారు, ఒక పాపం నుంచి ఇంకో పాపంలో పడతారు. దాన్ని చదువుకుంటాక ఇంకొక ఏదైనా సరే. ఓసారి నేను ఏదో జిగురట్టుకున్నాను, ఆ జిగురట్టుకుంటే పట్టుకుంది. ఇది పట్టుకుందని చెప్పి కంగారు పడి దాన్ని ఇంకోటి పట్టుకున్నాను. ఇప్పుడు 2 చేతులు నాకు లాక్ అయిపోయినాయి. ఆ జిగురులు ఉన్నాయి కదా, స్పీడ్ గమ్లు, ఫెవికిక్లు, వీళ్ళు ఫ్లెక్సీలు అంటే పట్టుకొచ్చారు. ఇంట్లో పెడతారు, అక్కడక్కడ పెడతారు. అక్కడ పెడితే కొద్దిగా ఒలిగిపోయి మొత్తం అందులో ఉన్న వస్తువులన్నీ అంటుకుపోయి ఉంటాయి. సో అది వాడితే అది వాడేసాక మిగిలినా సరే పడేయాలి దాన్ని, ఎక్కడ దోచుకోకూడదు దాన్ని. సరే దాన్ని నేను ఒకసారి పట్టుకుని అంటుకుపోయిందిరా బాబా అని చెప్పి ఇంకో చేతిలో ఉన్న దాన్ని తీసి ఇంకో దానికి అంటుపోతాయి. ఇది అంటుపోయింది, అది అంటుపోయింది. గుర్తుందా? శామ్ వచ్చి ఒకటి ఆ కత్తెట్టి అలాగలా నమ్మ తీశారు. సో ఒక పాపం నుంచి ఇంకో పాపంలో పడతాం కాబట్టి అందుకే నోటి మాట జాగ్రత్తగా ఉండాలి. మన మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండాలి. హార్డ్ టైం అయినా కూల్ టైం అయినా, కూల్ టైంలో మంచి మేలు చేస్తూ ఉంటాం. మేలు చేసేటట్టుగా మనకు వచ్చి ఏదో బాధ చెప్పుకుంటారు ఎవరో, అప్పుడు ఇలా చేసి పెడతాను అలాగిలాగ అంటాం మనం. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇది ధర్మశాస్త్రం నుంచి జ్ఞానం నేర్చుకోవాలి, అలా గాయకోవాలి. హార్డ్ టైం అయినా కూల్ టైం అయినా జాగ్రత్త. సరే, ఇక్కడ ఇప్పుడు వీళ్ళు అపరాధులుగా దొరికేశారు. మరి దీని కొరకు యూదా మరి చక్కగా మాట్లాడాడు. చూసా, యూదా మరి మంచి జ్ఞానంతో
సాత్వికంతో మరి చక్కగా మాట్లాడాడు వీళ్ళందరి పక్షంగా. ఒకవైపు తన తమ్ముడిని విడిపించుకోలే, తన తమ్ముడు లేకపోతే తండ్రి చచ్చిపోతాడు. ఇప్పుడు 2, 3 సంగతులు అతడు చక్కగా విన్నవించుకోవాల్సి వచ్చింది. వీళ్ళందరూ దోసలు అయిపోవాలా. రెండవది, తమ్ముడిని చావటానికి వాళ్ళు ప్రమాణం చేశారు. రెండవది, లేక అతన్ని దోసలుగా చేసేసుకుంటాడు. తర్వాత అలాగైతే ఇప్పుడు దొరికిపోయింది ఎవరు? బెన్యామీన్ దొరికేశాడు. సరే, వీళ్ళందరూ వెళ్ళిపోయారా? ఆడొక్కడ చేశాడు, ఏం పని చేశాడో అది నిజంగా తీసేయడము మనకెవరికి తెలలేదు. సరే, ఆడు వదిలేసి పోదాం అని చెప్పి మిగిలిన వాళ్ళు వెళ్ళిపోతే సహోదరుని వల్ల వాళ్ళు నమ్మకంగా లేని వారని యోసేపు తెలుస్తుంది. తను ఎలాగ బాధ పెట్టారో వాడిని కూడా అలా బాధ పెట్టేవాళ్ళని ఆ నింద వాళ్ళ మీద ఉంటుంది. కానీ ఇప్పుడు బెన్యామీన్ విషయంలో మరి వాళ్ళందరూ బాధ్యత వహించాలా, లేదా తమ తండ్రి మరణాన్నైనా వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక బాధ్యత కలిగిన వారు ఇప్పుడు వీళ్ళందరూ కలిసి యూదా మాట్లాడటానికి ఒప్పుకున్నారు. యూదా చక్కగా మరి విధేయతతో తమరు పరో అంతటి వారు, సో ఎటువంటి గౌరవంతో మరి సాగిలిపడి ఆయనకి విన్నవించుకుంటూ తన దుర్వస్థ ఏంటో మరి ఒప్పుకుంటూ చెప్పాడు. మరి మీరు మా తమ్ముడిని తీసుకొస్తేనే తప్ప నా ముఖం చూడదని తమరు అన్నారు. మరి ఇప్పుడు వాడిని తీసుకొచ్చాము, మా తండ్రి కూడా వానికి ఏమైనా ఆపద కలుగుతుందేమో అన్నాడు. అయితే వాని ప్రాణము మా తండ్రి ప్రాణము పెనవేయబడింది. ఈ పిల్లవాడు మా మధ్య లేకపోతే మా తండ్రి మరణాన్ని చూడాల్సి వస్తుంది. కాబట్టి మా తమ్ముడిని మీకు వదిలిపెడితే ఈ శిక్ష మేము పడాలా? మరి మా తండ్రి కూడా మరణించుతాడు. సో తండ్రి గురించి ఆ తమ్ముని గురించి మరి ఆ బదులుగా మరి నన్ను మీరు దాసునిగా చేసుకోండి అని తను పూటపడ్డాడు. చూసారా, తన సహోదరుడి పక్షంగాను, తన తండ్రి పక్షంగాను, తన సహోదరుల పక్షంగాను ఏమయ్యాడు? వారికి బదులుగా తాను పూటపడ్డాడు. చూసా, మరి ఇప్పుడు యోధా గోత్ర సింహం ఎవరు? యేసు ప్రభు. ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు, యూదా వంశంలో. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రికలో హెబ్రీలకు 7వ అధ్యాయంలో ఆయన ఎక్కడ పుట్టాడు? 14 వచనం, 7:14. మన ప్రభువు యూదా సంతానమందు యోధా సంతానంలో. సో యోధా తమ పితరుడు ఆయన వలె పూట పట్టడానికి, మనకు ప్రతిగా ఆయన ఉండటానికి. అంతేకాదు, ఇక్కడ ఇంకో సంగతి, నిరంతరం మెల్కీసెదెకు క్రమం చొప్పున ఆయన యాజకుడు, రాజు యాజకుడు కూడా. సో మనల్ని విడిపించడానికేమి, మనల్ని పోషించడానికేమి, మనల్ని పరిశుద్ధపరచడానికేమి ఆయన యాజకుడిగా మనలను మన పాపం నుంచి విడిపిస్తాడు, మన దోషం నుంచి మనల్ని విడిపిస్తాడు, మన పక్షంగా మాట్లాడతాడు, మన పక్షంగా పోషిస్తాడు. సో అన్ని గుణాలు ఈ యోధా గోత్రంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభులో మనకి ఇవ్వబడ్డాయి. మరి ఇప్పుడు ఒక విధంగా యోధా గోత్రంలో యోధా గోత్ర సింహం ఆయన మనం మెల్కీసెదెకు కూడా నిరంతరం యాజకుడు కాబట్టి మన పక్షంగా మాట్లాడగలడు. మరి హేబెల్ కంటే మరి శ్రేష్టంగా మాట్లాడే యేసు రక్తం, ఆయన జీవం మన పక్షంగా మాట్లాడుతుంది. కాబట్టి మరి మనం కూడా ఆ యొక్క ప్రభు మనల్ని అన్ని విషయాల్లో నడిపించి యథార్థవంతులుగా దేవుని ఎదుట నిందారహితులుగా మనల్ని నిలబెడతాడు. చూడండి, యోసేపు అలాగే తన సహోదరులను ఫరో ఎదుట నిలబెట్టాడు నిందారహితులుగా. వాళ్ళు నిందితులే, కానీ
నిందారహితులుగా నిలబెట్టాడు. వాళ్ళు అమ్మేశారు, కానీ ఇప్పుడు ఐగుప్తుకు మేలు జరిగింది. కానీ వారు అమ్మేశారన్న ఆ దోషాన్ని వారికి చూపిలే. నా సహోదరులు అన్నాడు. అలాగే మన ప్రభువైన యేసుక్రీస్తు మన మీద నిందలు మోపట కొరకు కాదు, కానీ మనం దేవుని ఎదుట రాజులుగా, యాజకులుగా, మరి పరిశుద్ధులుగా, మహిమగల వారముగా తండ్రి ఎదుట నిలబెట్టే యాజకుడు మన ప్రభువు, మన సహోదరుడు యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి మనం ఆయన ద్వారా నేర్చుకున్నారా. ఆయన సాత్వికంతో, మరి ఓర్పుతో సహించుకొని మన పక్షంగా ప్రాయచిత్తముగా ఇవ్వబడ్డాడు. తండ్రి అయిన దేవుడు ఆయన లేపి మనందరికీ రక్షకుడిగా, మన సహోదరుడిగా తన ఎదుట తన కూర్చోబెట్టుకున్నాడు. కాబట్టి ఆయన బట్టి తండ్రి యొద్దకు మనం ధైర్యంగా పోగలం. ప్రార్థిస్తాం. నమ్మకమైన దేవా, కృపగల తండ్రి, నీ పిల్లలముగా కలిసి నీ సన్నిధిలో ధర్మశాస్త్రం నేర్చుకుంటున్నాం. తొందరపడేటి వాళ్ళము, నిందలు పడలేని వారము, అవమానాలు భరించలేని వారము, మా యొక్క యథార్థతను చూపించుకుంటే ప్రమాణాలు చేసేవాళ్ళం. మరి యాకోబు కుమారులు ఎట్లా ప్రవర్తించారో చూపించారు. వాళ్ళు దుర్స్థానము, వాళ్ళు విర్రవీగుతున్న దుష్టత్వము, కోపము, ఇవన్నీ దేవుని నీతిని నెరవేర్చజాలవు. అయితే మెట్టుకు వారు నిందితులుగా దొరికినారు. వారు అది చేయలేదు. కానీ అయితే వారి యొక్క దోషం ఏంటో, వారి యొక్క విర్రవీగుతున్నది ఏంటో బయలుపడింది. ప్రభా, అలాగనే మేము అనేక విషయాల్లో తప్పు చేయకపోయినాను, మా మీద పడే నిందల వలన మా దుష్టత్వం బయటకు వస్తుంది. మా కోపము, మా కాని మాటలు, అనవసరమైన మాటలు వచ్చి అపవిత్రపరుస్తా ఉన్నాయి. కాబట్టి ప్రభా, దయచేసి క్షమించు నాయన. మాలో ఉన్న దుష్టత్వం అంతటిని పిండివేసి మమ్మల్ని పరిశుద్ధపరచము, నీతిగా చేయము, మా ఆత్మ ప్రాణములను పరిశుద్ధపరచము. నీ ఎదుట మరి మేము అంగీకారంగా ఉండగలటకు, హితముగా ఉండటకు, మీ దృష్టికి అనుకూలంగా ఉండటకు మాకు నేర్పించము, సహాయపడము. ఈ నీ బిడ్డలందరినీ ఆశ్రయించము. మరి మంచి జ్ఞానాన్ని ఉండి, వివేకాన్ని ఉండి, బయట మనుషులతోనేమి, గృహంలోనేమి, బయట వారితోనేమి మంచి వివేకంతో మాట్లాడటకు జ్ఞానాన్ని ఉండి పరిశుద్ధంగా ఉంచండి. నేను ప్రభా, మీరు ఆస్వాదించండి. ప్రభా, మా పక్షంగా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తును మాకు ఇచ్చావు. యోధా గోత్ర సింహం, దావీదు కుమారుడు. ప్రభా, మరి ఆయనను మాకు ఇచ్చావు. ఆయన మృతుల్లో నుంచి లేపి ఆయనను అభిషేకించి మాకు ప్రధాన యాజకుడిగాను, అభిషిక్తుడిగాను, మాకు విమోచకుడిగాను, మా నిమిత్తం ఎల్లప్పుడూ ప్రాయచిత్తం చేయవాని గాను, మరి ఎంతో గొప్ప సహోదరుడిగా మాకు ఆయన్ని ఇచ్చారు. కాబట్టి నీకు స్తోత్రమని ఆయన. దేవా, ఈ నీ బిడ్డలందరినీ ఆశ్రయించి నీ ప్రియకుమారునికి వచ్చిన జ్ఞానములు అభివృద్ధి పొందుటకు సహాయపడుతుందని ఘనత మహిమ మీకు చెల్లిస్తూ మా ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం సదాకాలం మీకు తోడైండను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మొన్న ప్రార్థన మందిరం వంకవారిగూడు నుంచి పనసకాయలు పంపారు. మీకు అందరి కొరకు ప్రార్థిస్తాం. నమ్మకమైన దేవా, మరి వంకవారిగూడు స్మున్నా నుండి పంపబడిన ఈ యొక్క ఫ్రూట్ని బట్టి ఉన్నారు. ఇవన్నీ నీ పిల్లలకు ఆశీర్వాదకరంగా చేయండి, పరిశుద్ధపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యములతో నీ పిల్లలను నింపమని యేసుక్రీస్తు ప్రభువున ప్రార్థిస్తున్నాం తండ్రి.